హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వెయిటేజెడ్. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి నాకు ఎంతో ఇష్టమైన హెయిర్ స్టైల్ ఫ్రెంచ్ ఫ్లాట్ అనమాట. చాలా చాలా బాగుంటుందండి. ఈ హెయిర్ స్టైల్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట. సో చిన్నప్పటి నుంచి నేను అనుకునేదాన్ని అనమాట. ఏంటంటే ఫ్రెంచ్ ఫ్లాట్ హెయిర్ స్టైల్స్ వేసుకుంటూ ఉండేదాన్ని. కానీ నేను ఎప్పుడు వేసుకుంటానో అనుకునేదాన్ని. కానీ ఫైనల్‌గా నేను అనుకోకుండానే వీడియో కోసం అండ్ ఫస్ట్ టైం వేసుకున్నాననమాట. చాలా బానే వచ్చింది అనుకోవచ్చు. సో, ఫస్ట్ ప్రొసీజర్ చూసేద్దాం. ఇలా నేనైతే హెయిర్‌నయితే తీసుకున్నాననమాట. నార్మల్ మనం జడ వేసుకుంటాం కదా! అలాగే 3 పాయలయితే తీసుకుంటామనమాట. సో, ఇలా 3 పాయలు తీసేసుకొని ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా 3 పాయలైతే తీసుకున్నాననమాట. తీసుకున్న తర్వాత ఇంక నెక్స్ట్ మనం సైడ్ నుంచి ఒక పాయని తీసుకొని మూడిట్లాటిలో ఒకదానికి కలిపి మళ్ళీ ఒక అల్లు అల్లేసి ఇంకా ఒక సైడ్ నుంచి మళ్ళీ ఇంకొక పాయని తీసుకొని ఒక అల్లు అల్లుకొని అలాగే ఇటువైపున అటువైపున కొంచెం కొంచెం తీసుకొని అలా అల్లుకుంటూ వెళ్ళిపోవడమేననమాట. సో, వీడియో అనేది క్లారిటీ లేదండి. నేను కూడా ట్రై చేశాననమాట. స్టాండ్ అనేది ప్రాపర్‌గా ఆహ్, సెట్ అవ్వలేదని అనిపించింది. సో, నెక్స్ట్ అప్‌లోడ్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని అప్‌లోడ్ చేస్తాననమాట. నెక్స్ట్ ఇదిగోండి ఇలానే ఆ ప్రొసీజర్ అనేది మనం హెయిర్‌ని అలా సగం వచ్చిన తర్వాత ఇలా ఫ్లక్కర్ అయితే పెట్టేసుకొని ఇలా కూడా వేసేసుకోవచ్చనమాట. చాలా సింపుల్‌గా. ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి ఫ్రంట్ కన్నా సైడ్ నుంచిను, ఎనక నుంచి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఏంటంటే ఎప్పుడు మనం ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వడం కన్నా, మనకు మనం వేసుకోవడం అనేది చాలా బాగుంటుంది. ఏంటంటే వేరే వాళ్ళని వేయమంటే కొంచెం కొంతమందికి కుదురుతది, కుదరకపోతే కొంతమందికి అన్ని హెయిర్ స్టైల్స్, మోడల్స్ నాకే వచ్చు. అందుకే అడుగుతారన్న ఉంటది కొంచెం ఇగో కూడా ఉంటదనమాట. సో, అలాగా నాకు ఈ హెయిర్ స్టైల్ అనమాట చాలా ఇష్టమనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక ఫ్లక్క తీసేసి అల్లేసాననమాట. ఇదిగోండి అల్లిన తర్వాత ఇంకలా అడ్జస్ట్ చేసుకుంటున్నాననమాట. సో, ఫంక్షన్స్, పార్టీసు అలా ఉన్నప్పుడు వేసుకోండి. ఈ హెయిర్ స్టైల్ అనేది నార్మల్ రెగ్యులర్‌గా వేసుకుంటే ఏంటంటే మనకి హెయిర్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతూ ఉంటదనమాట. ఎప్పుడైనా ఫంక్షన్స్‌కి, పార్టీస్‌కి అండ్ ఫెస్టివల్స్‌కి వేసుకోవడానికి ట్రై చేయండి. చాలా బావుంటుంది. అండ్ చెప్పాను కదా! ఫ్రంట్ కన్నా బ్యాక్ సైడ్ నుంచిను, సైడ్ నుంచి అయితే చాలా బావుంటది ఈ హెయిర్ స్టైల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హే ఏంటంటే వీక్ మనం ఇప్పుడు నేను ఫస్ట్ టైమ్ వేసుకున్నాను కాబట్టి కొంచెం అంత ప్రాపర్‌గా రాకపోయి ఉండొచ్చు. ఇంకా నెక్స్ట్ ఒక 4, 5 టైమ్స్ వేసుకుంటే చాలా ప్రాపర్‌గా వస్తది. అండ్ హెయిర్‌కి కూడా కొంచెం లైట్‌గా ఆయిల్ అప్లై చేసి ఈ హెయిర్ స్టైల్ ఏస్తే ఇంకా చాలా స్మూత్‌గా అంటే ఇప్పుడు కొంతమందికి సెట్ అయ్యిద్దండి ఈ హెయిర్ స్టైల్. కొంతమందికి సెట్ అవ్వదు. నాకు కొంచెం సెట్ అవ్వదనమాట. అండ్ ఏంటంటే కొంచెం సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా బావుంటది ఈ హెయిర్ స్టైల్. ట్రై చేయండి. సో, మీకు ఈ హెయిర్ స్టైల్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. అండ్ ఎక్కువగా కొంచెం హెయిర్ స్టైల్స్ వీడియో అయితే పెడుతున్నాననమాట. ఇంకా రెగ్యులర్‌గా కొంచెం హెయిర్ స్టైల్స్ వీడియోస్ కొంచెం రీచ్ అవుతుంది. అండ్ ఇదిగోండి వెనక నుంచి ఎంత బావుందో కదా! సో, ఇది ఇవాల్టి వీడియోలో లైటింగ్ వల్లో మరి ఏంటో కానీ రెడ్‌గా కనిపిస్తుందండి. హెయిర్ వచ్చేసి మామూలుగా యాక్చువల్‌గా బ్లాక్‌గా ఉంటుంది. సో, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. బాయ్.